కుబ్దుల్లాపూర్ గల్లీలో ఎమ్మెల్యే వివేకానందను ఉరికించి కొడతామని కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ హెచ్చరించారు. కుబ్దుల్లాపూర్లో ప్రజాపాలన దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి వివేకు లేదని అన్నారు. టీడీపీలో గెలిచి బీఆర్ఎస్లో చేరిన ఆయనకు పార్టీ ఫిరాయింపుల అంశంపై మాట్లాడే అనర్హత లేదని అన్నారు. నాలుక అదుపులో పెట్టుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు. వారం రోజులు జరుగుతున్న పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల గురించి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రులైతేమి ఎమ్మెల్యేలు అయితే మాట్లాడుతూ ఉన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గతంలో తెలుగుదేశం పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించి ఆ రోజు హరీష్ రావు గారి మీద కేటీఆర్ మీద మరి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి తీసుకుందని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడుతూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏవైతే భాష మాట్లాడిండో ఎమ్మెల్యే వివేక్ కు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది, మాకు భద్రత లేదంటున్నావు. మరి రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు గతం ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు నువ్వు నా మీదకి వచ్చినావు బిడ్డ. ఆ రోజు తిరిగి నేను కొడితే నీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చేసుకో. మాకు సంస్కారం అడ్డొచ్చి ఆ రోజు నేను ఆ పని చేయలే, కానీ నీకు సంస్కారం లేదు. కుత్బుల్లాపూర్ ప్రజలు నిన్ను గెలిపించుకుర్రు, కానీ ఈ రోజు వాళ్ళంతా కూడా ముక్కు మీద ఏలేసుకుంటారు. వీడు రైల్వే స్టేషన్ల ఫుట్పాత్ మీద ఉండే పల్లీలు బటన్ అమ్ముకున్నాను కానీ అధ్వానం భాష మాట్లాడుతూ ఉండు. ఇటువంటి వ్యక్తి మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అని చెప్పి కుత్బుల్లాపూర్ ప్రజలు వాళ్ళు ఆలోచించే విధంగా నీ యొక్క వ్యవహార శైలి తయారైంది. నీ యొక్క భాష మార్చుకోకపోతే మంత్రులను గాని, మా శ్రీధర్ బాబు గారు గాని, పొన్నం ప్రభాకర్ గాని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏదైతే నీ భాష మాట్లాడుతున్నావో నిన్ను కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలా గల్లీల పొంటి బగాంచి కొట్టిపిస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే నీ స్థాయి కాదు. పార్టీ ఫిరాయించిన నువ్వే మాట్లాడుతున్నావంటే నీ యొక్క భాష కంట్రోల్ చేసుకో, నీ నాలుకని కంట్రోల్ చేసుకో, లేకపోతే ఈ ప్రాంతంలో తిరగనీయమని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా గమనిస్తారు.